వాళ్ళ మమ్మీ డాడీ అన్న తమ్ముడు కానీ ఎవరైనా సరే వాళ్ళ జీవితంలో వీళ్ళందరూ ఏంటో ఇతను మాత్రం చాలా ప్రత్యేకం. ఇప్పటివరకు మా డాడీ నాకు ఎప్పుడు ఇట్లా చూసుకోలేదు. ఇతను నాకు పరిచయమైన 12 రోజుల్లో నన్ను అలా చూసుకున్నాడు. ఇప్పటివరకు నా అన్న కానీ నా తమ్ముడు కానీ ఎప్పుడు నన్ను ఇలా గుర్తించలేదు. ఇతను నన్ను ఒక అద్భుతంగా గుర్తించాడు. సంథింగ్ డిఫరెంట్ ఇతను. అసలు ఇతనితోనే ఉండాలనుకుంటాను. ఈ ప్రదర్శన అతను ఎందుకు ప్రదర్శిస్తాడు? ఎందుకు కాదండి, ఇక్కడ ఒక చిన్న ప్రాక్టికల్గా ట్రూత్ అంటే సత్యాన్ని చెప్తాను నేను. ఈ అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, బంధుమిత్రులు, ఈ ఎదురింటి పక్కింటి వాళ్ళు, అమ్మ నాన్నలు, తాతలు, అమ్మమ్మలు, వీళ్ళందరూ ఇవ్వలేనిది వాడి నుంచి అమ్మాయికి, అమ్మాయి నుంచి అత్తగాడికి లభిస్తోంది. అదేమిటి అంటే శారీరక సంబంధము. దానికోసం వాడు కూడా నువ్వు అద్భుతం అంటాడు, ఈవిడ కూడా నువ్వు అద్భుతం అంటది. ఇంకా అదే అసలు తాము ఇచ్చిందే రంభ అని అన్నారు. అంటే ఇంకా అదే లోకంగా భావిస్తున్నారు వాళ్ళు. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇద్దరూ కలిసి ఐ లవ్ యూ అని చెప్పేసుకొని 4 రోజులు కలిసి సినిమాలు షికార్లు తిరిగి, ఐ లవ్ యూ చెప్పుకోకుండా కూడా తిరిగేస్తున్నారు. అది చెప్పుకుంటున్నారో లేదో, అయితే కష్టం వచ్చినప్పుడు ఎదటి వాడికి అయితే చెప్తున్నారు కదా, నేను అతన్ని ప్రేమించా, అతను నన్ను లవ్ చేశాడు, ఆ తర్వాత అది చేశాము ఇది చేశాము అని ఎవరు చెప్పుకుంటున్నారు? వీళ్ళే. ఎందుకు చెప్తున్నారు? అక్కడ ఎదురోడు వచ్చి అడిగారు, ఏంటి వీడితో ఉన్నావు అని అడిగారు కాబట్టి. కాదండి, వాళ్ళిద్దరూ కలిసి ఆ లవ్ అనేది మాటల వరకు కొనసాగినంత వరకు బాగానే ఉంటుంది. చేతల్లోకి దిగి చేయకూడని పనులకి వాళ్ళు ముందుకు వెళ్ళిన తర్వాత జరిగే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయంటే, మేల్ అండ్ ఫిమేల్ వాళ్ళిద్దరూ ఫిజికల్గా మీట్ అయిన తర్వాత వచ్చే రిజల్ట్ స్త్రీకి ఎక్కువ నష్టాన్ని కష్టాన్ని కలిగించేది. పురుషుడికి ఏమీ ప్రాబ్లం ఉండదు, వాడు 100 మందితో 1000 మందితో. అందుకే అంటారు పాత తరం వాళ్ళు, వాడికి ఏంటండి మా అబ్బాయికి మగాడు, వాడు ఏమైనా అంటే మగాడైతే ఏమైనా చేయొచ్చా, ఏమైనా చేయొచ్చా, వాడికి రాదు కదా. అందుకని ప్రాకృతికంగా వాళ్ళిద్దరూ కలిసి చేసేటువంటి ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్లో, ఆ ఫిజికల్ మీటింగ్లో వచ్చేటువంటి రిజల్టు స్త్రీకి ఎక్కువ కష్టాన్ని నష్టాన్ని సామాజికంగా, శారీరకంగా, కుటుంబపరంగా అన్ని విధాల ఇబ్బందిని కలిగించేటువంటిది, అతి భయంకరమైన కష్టాన్ని ఎదుర్కోవాల్సి వచ్చేది స్త్రీ. అందువల్ల ఆడపిల్ల ఎక్కువ బాధపడుతుంది. వాడు ప్రేమించి ఇలాగా కమిట్ అయిపోయి ఫిజికల్గా, తర్వాత ఈ అమ్మాయి బోర్ కొట్టిందని చెప్పో, లేకపోతే ఇంకో అమ్మాయి ఎదురొచ్చి ఐ లవ్ యూ చెప్పిందనో, ఇంకేటో వెళ్ళిపోయాడు అనుకోండి దీన్ని విడిచిపెట్టేసి పెళ్లి చేసుకోకుండా. అప్పుడు దీని గతి అదో గతే కదా. అప్పుడు ఏడుస్తూ అప్పుడు బయట చెప్తుంది. అప్పటికి బయట చెప్పేవాళ్ళు తక్కువ. కొంతమంది బయట చెప్పకుండా హాస్పిటల్స్కి వెళ్ళిపోవడము, ఏదో డబ్బులకి కొంతమంది అనైతికంగా వైద్యం చేసే కొంతమంది వైద్యులు కూడా ఉంటారు కదా, అటువంటి వాళ్ళని వెతుక్కొని ఇటువంటి వాళ్ళు వెళ్ళి అక్కడ ఆ గర్భం తీయించేసుకోవడము, మళ్ళీ ఫ్రెష్ బేబీలాగా లోకంలో తిరుగుతూ ఉండడము. కొంతమంది చేసిన తప్పులే పదే పదే చేస్తూ రాంగ్ రూట్లనే రైట్ రూట్గా భావించి ముందుకెడుతూ ఎక్కడో పెద్ద దెబ్బ తగిలాక అప్పుడు పేపర్లకి టీవీలకి వచ్చి వాళ్ళ ముందు కూర్చొని నాకు ఇలా అయిపోయింది అలా అయిపోయింది, అదిగో వాడే కారణం అంటారు. వాడే ఎందుకు కారణం అండి? నువ్వు కారణం కదా, వాడు నువ్వు కలిస్తేనే కదా ఈ కార్యక్రమం జరిగింది. వాడే నన్ను ఏదో చేశాడు, మాయ చేశాడు. తప్పు తప్పు. వాడు మాయ చేయడానికి నిన్నెవడు మాయలో పడమన్నాడు? నీ బుద్ధి ఏమైంది? నువ్వు చదువుకున్నావు కదా, ఉద్యోగం చేస్తున్నావు కదా, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కదా మీరు. ఆ పేరెంట్స్ కూడా వాడే మా అమ్మాయికి ఏదో మతమంది పెట్టారండి అంటారు. ఇంకా గతి లేక 100 మాటలు చెప్తారండి. 1000 కబుర్లు చెప్పైనా ఆ పిల్ల జీవితాన్ని చక్కబెట్టాలని తల్లిదండ్రులు చూస్తారు. వాళ్ళని మనం ఆ విషయంలో తప్పు పడడానికి లేదు. ఈవెన్ బాయ్ తల్లిదండ్రులైనా గర్ల్ తల్లిదండ్రులైనా వాళ్ళ పిల్లల్ని వాళ్ళు సేవ్ చేసుకోవడం కోసం ఆ సందర్భానికి తగిన విధంగా మాట్లాడేస్తారు. కానీ ఈ పిల్లల్ని నేను మీ బుద్ధులు జాగ్రత్త, మీరు ఒక పని చేసే ముందు ఈ పని చెయ్యొచ్చా, చేస్తే దీని కాన్సిక్వెన్సెస్ ఎవరు భరించాలి,
ఎటువంటి పరిస్థితులు ఎదుర్కోవాల్సి ఉంటుంది అని వాళ్ళు ఆలోచించాలి. వాళ్ళు ఆలోచించకుండా నేరకారకుడిగా అబ్బాయిని ఎంచుతారు చాలామంది. 90% గర్ల్స్ వాడి వల్లే నా జీవితం నాశనం అయిపోయింది అంటారు. వాడు ఒక్కడి వల్ల నాశనం అయిందా? వాడు ఒక్కడు ఆ పని చేస్తే నాశనం అయిందా? వాడు ఆ పని చేయడానికి నువ్వు పక్కన ఉండబట్టే కదా. నిన్ను ఎవడెళ్ళమన్నాడు? ఆ తలుపు ఎవడు కొట్టమన్నాడు? ఆ ఫోన్లో ఎందుకు చేయమన్నారు? ఆ ఐ లవ్ యూకి ఎస్ ఐ లవ్ యూ అని రిప్లై ఎవడు చెప్పమన్నాడు? ఎందుకు చెప్పావు? అంటే నీకు కూడా ఉంది. ఇద్దరికీ అటువంటి ఇష్టము కోరిక ఉండబట్టి ఇద్దరు కలియబట్టి ఆ కార్యక్రమం జరిగింది. జరిగిన తర్వాత రిజల్ట్ ఎవడు అనుభవిస్తున్నాడు? నువ్వే. అమ్మాయి అనుభవిస్తుంది. కాబట్టి నా ఈ పరిస్థితికి కారణం వాడే. సరే, కారణం వాడేనండి. మరి ఆ కారణం వాడే అయిన వాడు ఏం చెప్తున్నాడు? ఇది నా దగ్గరికి వచ్చింది, ఇలా ఎంతమందిగా ఐ లవ్ యూ చెప్పిందో, ఎంతమందితో పడుకుందో, ఎంతమందితో ఇలాగ ప్రెగ్నెన్సీలు తెచ్చుకుందో అని చాలా తేలికగా చులకనగా మాట్లాడి ఆ అమ్మాయి నుంచి తను ఎస్కేప్ అయిపోవడానికి ట్రై చేస్తున్నాడు. అంటే ఈ లవ్ అనేటువంటి దానివల్ల స్త్రీ యొక్క గౌరవాన్ని స్త్రీయే దిగజారుస్తోంది. మీరు ప్రేమించండి, ప్రేమించడం తప్పు కాదు, అది లోక సహజం, ప్రకృతి సహజం. కానీ ఆ ప్రేమించే ముందు ఒకరికొకళ్ళు బాగా అర్థం చేసుకొని బాగా ప్రేమించేసుకొని విపరీతంగా ప్రేమించుకోండి. మీ ఇష్టం 10 ఏళ్ళు 20 ఏళ్ళు ప్రేమించుకోండి, లేదా ఒక 10 నెలలు ప్రేమించుకోండి. తర్వాత పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తిట్టినా మందలించినా ఏం చేసినా వాళ్ళకి మీ ప్రేమ విషయం చెప్పి వాళ్ళ అనుమతితో మీ ఇద్దరు పెళ్లి చేసుకోండి. పెళ్లి చేసుకొని ఏ ప్రేమనైతే మీరు ప్రేమ అని స్ట్రాంగ్గా బిలీవ్ చేశారో ఆ ప్రేమ కోసమే మీరు జీవితాంతం కట్టుబడి జీవించండి, సఖ్యతగా ఉండండి అని చెప్తాను నేను.